భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 29/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం. ఏకాదశి ఉదయం 8:55 వరకు, ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:43 వరకు, శేషవర్జ్యం ఉదయం 6:28, రాత్రివర్జ్యం 3:31 నుండి 5:05 వరకు. అలాగే దుర్ముహూర్తాలు సాయంత్రం 4:31 నుండి 5:19 వరకు. సాయంకాల దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 6:08. అమృత గడియలు మధ్యాహ్నం 2:11, 3:43 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 వరకు. శుభకాలం వైద్యుతి యోగం రాత్రి 7:26, భద్ర ఉదయం 8:55, భవ రాత్రి 9:32. ఈరోజే ఏకాదశి 8:59 వరకు ఉంది. రేపు ద్వాదశి ఉదయం 7:39 వరకు ఉంది. కాబట్టి 7:40 లోపుగానే రేపు ద్వాదశి పారాయణ రేపు చేసుకోవాలి. ఏకాదశి ఆదివారం అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. తల్లిదండ్రులతో మంచి సంబంధాలు ఉండడం, దానివల్ల కొన్ని లాభాలు ఆర్జించే అవకాశం, ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారి వ్యాపార మూలికంగా లాభాలు, విదేశీ ప్రయాణ అవకాశాలు, ధనయోగం. మిథున రాశి వారి ఉన్నత ఆలోచనలు, సంతానం ద్వారా శుభవార్తలు, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, నూతనమైన అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. సింహరాశి వారు మృష్టాన్న భోజనాలు, బంధు సంఘము, పుణ్యక్షేత్ర సందర్శనలు కూడా చేసే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ధనము ఎంత వచ్చినను అధిక దుబారా చేసే అవకాశాలు, పైగా రుణములు కూడా చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. తులారాశి వారికి హాస్య సంభాషణ, మిత్ర సంగమం, కుటుంబంలో మార్పులు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ఆకస్మిక ప్రయాణాలు, ధనలాభము, రుణములు తీరుట, దానివల్ల ఆనందంగా ఉంటారు. ధనస్సు రాశి వారికి ఆరోగ్య లాభం, దీర్ఘరోగ నివారణ, కుటుంబ ఆనందం. మకర రాశి వారికి ఉదర నేత్ర అనారోగ్య సమస్యలు, అధిక శ్రమ, అనంతర లాభాలు. కుంభరాశి వారికి సంఘంలో గౌరవము, సన్మానాలు, నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి, లేదంటే సంఘంలో గౌరవభంగా అయ్యే అవకాశాలను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏకాదశి ఆదివారం అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం.